హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇవాళ మనం ఒక్కసారి ఐయుఐ ప్రాసెస్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమన్నా చేయడం వల్ల ఏమన్నా సక్సెస్ అనేది అందదా, ఇలాంటివి డౌట్స్ ఉంటాయి. అదొకసారి చూద్దాం. సో ఐయుఐ ప్రాసెస్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, చాలా సింపుల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పేషెంట్ని మనం ఒక 15-20 మినిట్స్ ఇక్కడే ఉంచుతాము. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా రొటీన్గా వాళ్ళు చేసుకోవాల్సిన యాక్టివిటీస్ అదన్నీ కూడా అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా వరకు డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే అయిన తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయొచ్చా లేదా, లేదంటే ఏమన్నా పనులు చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. అట్లాంటిదన్నీ ఏం లేదండి. నార్మల్గా ఐయుఐ అయిన తర్వాత వాళ్ళు రొటీన్గా వాళ్ళు చేసుకునే పనులన్నీ కూడా చేసుకోవడమే మంచిది. సో మెట్లు ఎక్కడం కానీ, దిగడము, లేదంటే కింద కూర్చొని లేవడము, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది ఏం కాదు. ట్రావెలింగ్ అనేది కూడా వాళ్ళు చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు వాళ్ళు డైట్లో అంటే నార్మల్గా హెల్దీ డైట్ ఒకటి అడ్వైజ్ చేస్తాము. ఆ డైట్ తీసుకుంటూ నార్మల్గా వాళ్ళు ఏమి కావాలనుకుంటే అదన్నీ కూడా తీసుకోవచ్చు. వాటర్ ఇంటేక్ అదని నార్మల్ ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది మామూలుగా జాగింగ్, లేదంటే మరీ అబ్డమన్ ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ అలాంటివి కొన్ని అవాయిడ్ చేయమంటాం. లేదంటే నార్మల్ రొటీన్ యాక్టివిటీ వాకింగ్ కానీ అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైనది కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్ సప్లిమెంట్స్ కానీ, విటమిన్స్ అవి ఏమైనా ఇచ్చుంటే అవన్నీ కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనేది మనం సపోర్ట్ కోసం అని ఇస్తాము. ఆ మెడికేషన్ మాత్రం ఒక 15 days డాక్టర్ అడ్వైస్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.